ఆధ్యాత్మిక వారధి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ బలరాం తల్లాప్రగడ. ఈరోజు సాయి తపోవనం అనబడే నిత్యపారాయణ గ్రంథంలో రచించబడిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య మహిమలను కొన్ని తెలుసుకుందాం. ఓం సాయిరాం. కుర్చీ వృత్తాంతం. ఒకనాడు స్కూల్లో కొండప్ప మాస్టారు నోట్స్ చెప్తుంటే విద్యార్థులంతా రాసుకుంటున్నారు. సత్యం ఒక్కడే రాయటం లేదు. అది ఆయనకు ఆగ్రహం తెప్పించింది. సత్యం రాయనవసరం లేకుండానే సమస్తం గ్రహించగలడని, ఆ బాలుడు సర్వజ్ఞుడని ఆయన గ్రహించలేకపోయాడు. ఆయన సత్యాన్ని బెంచిపై నిలబడమని చెప్పాడు. సత్యం బెంచి ఎక్కి నిలబడ్డాడు. కొంతసేపటికి గంట కొట్టారు. కొండప్ప మాస్టర్ కుర్చీలోంచి లేద్దామని ఎంత ప్రయత్నించినా ఆయన లేవలేకపోయారు. కుర్చీ ఆయనకు అతుక్కుపోయింది. అదే సమయంలో అటు వచ్చిన మెహబూబ్ ఖాన్ అనే మరొక టీచర్ ఆ పరిస్థితిని చూసి అర్థం చేసుకుని లోపలికి వచ్చి సత్యాన్ని కూర్చోమన్నాడు. అప్పుడు మాత్రమే కొండప్ప గారు కుర్చీలోంచి లేవగలిగారు. తాను సామాన్య బాలుని కాదని తెలియజేయడానికి సత్యంలో నుంచి ఒక లీల ఆ విధంగా ఆనాడు బహిర్గతమైంది. ఈ వృత్తాంతం ఒక్కపటంలో తీవ్ర సంచలనం కలిగించింది. అవతార పురుషుడు మనం భావించే పరిధులకు లోబడి ఉండడని ఈ సన్నివేశం రుజువు చేస్తోంది. తర్వాత కొండప్ప మాస్టారు సత్యం దివ్యత్వాన్ని గుర్తించి సత్యంపై పద్యాలు రాసి ప్రచురించారు కూడా. బుక్కపట్టణం కుర్చీ వృత్తాంతం విన్న ఈశ్వరమ్మకు తన కుమారుని చదువు పట్ల సందేహం ఏర్పడింది. నీవు చక్కగా కష్టపడి చదువుకోలేకపోతే తర్వాత పశువులను కాచుకుంటూ బ్రతకవలసి వస్తుంది అని ఆ తల్లి సత్యాన్ని హెచ్చరించింది. మరి సాక్షాత్తు భగవంతుని తల్లి మాటలు అబద్ధం అవుతాయా? స్వామి చదువుకోలేదు, అందువల్ల పశువులను కాస్తూనే ఉన్నారు. పశువులు అంటే ఎవరు? మనమే. అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడే జీవులకే పశువులని పేరు. అందుకే ఆయన పశుపతి అయ్యారు. కానీ స్వామి ఇంత పెద్ద ఉద్యోగం భగవంతునిగా చేస్తారని ఆ అమాయక తల్లి అప్పట్లో గ్రహించలేదు. ఆ సంవత్సరం పెనుగొండలో జరిగిన పరీక్షల్లో సత్యం ప్రథముడుగా వచ్చాడని పెనుగొండ ప్రజలు ఆ అద్భుత బాలుని గౌరవిస్తూ ఒక పెద్ద ఊరేగింపు జరిపారు. ఈ విషయం ఈశ్వరమ్మ మనసులో ఆనందం కలిగించిన సత్యం పట్ల ఎవరికి ఏ అసూయ కలుగుతుందో అని భయపడుతూనే ఉండేది. సత్యం చెప్పే మాటలు, చేసే నిర్ణయాలు, నిశితమైన భావాలు ఆమెకు ఆశ్చర్యం కలిగించసాగాయి. సుబ్బమ్మ భర్తగారైన కరణం గారి హిట్లర్ మీసాలపై ఆయన ప్రవర్తనపై పాటలల్లి సత్యం పిల్లలచే పాడించేవాడు. అందుకు ఈశ్వరమ్మ ఎంతో బాధపడి సత్యాన్ని సన్మార్గంలో పెట్టే బాధ్యత సుబ్బమ్మకే అప్పచెప్పింది. అప్పుడు సుబ్బమ్మ ఏది మంచిదో ఏది చెడ్డదో ఆ చిన్నారి గురువుకి తెలుసు, అతను ఎలా భావిస్తే అలా చేయని అనేది. సత్యం తోటి పిల్లలకు కరచాలం మాత్రం చేత పండ్లు, పూలు, మధురమైన తినుబండరాలు సృష్టించి ఇచ్చేవాడు. ఇవన్నీ నీకు ఎలా వస్తున్నాయి అని మిత్రులు అడిగితే నాకు దేవతలు అందిస్తున్నారు అనేవాడు. నిజమే, స్వామిది దేవదేవుడు కాబట్టి స్వామికి దేవతలు అంది ఇవ్వటంపై సహజమైన విషయమే కదా. ఓం సాయిరాం. వ్యక్తిని మందలించడం. ఒకరోజు మధ్యాహ్నం సమయంలో యూనిఫామ్లో ఉన్న ఒక డ్రైవర్ పెద్ద పెద్ద అడుగులు వేస్తూ పుట్టపర్తి గ్రామం నుంచి రాసాగాడు. అతడు వస్తుంటే చెట్ల మీద పక్షుల్ని హాహాకారాలు చేయసాగాయి. సత్యం కరణం సుబ్బమ్మ గారి ఇంటి అరుగు మీద కూర్చుని తోటి పిల్లలతో సంభాషిస్తూ ఉన్నాడు. ఆ డ్రైవర్ అక్కడికి రాగానే ఆ పిల్లలందరూ భయపడి వెళ్ళిపోయారు. అతను సత్యంతో, మా సాహెబ్ గారి జీపు చిత్రావతి అవతల ఆగిపోయింది. సాహెబ్ చాలా కోపంతో ఉన్నారు. ఇక్కడ ఎవరో దివ్య పాలుకున్నారు కదా, విభూతి కోసం వచ్చా అన్నాడు. ఆ మాటలు విని సత్యం వస్తున్నాను పద అని బయలుదేరాడు. జీపు లోపల చనిపోయిన పెద్ద పులి శరీరం నిమ్మురుతూ విజయగర్వంతో ఉన్న సాహెబ్ని చూసి సత్యం, ఈ పెద్ద పులి నీకు ఏ అపకారం చేసింది? అకారణంగా దీన్ని ఎందుకు చంపావు? అడవిలో దీని పిల్లలు రెండు తల్లి లేక ఏడుస్తున్నాయి. నేనే ఈ జీపు కింద కదలకుండా చేశాను. నీవు వెనక్కి వెళ్ళి ఆ పిల్లల్ని తీసుకుని వెళ్ళు, జూలో అప్పగించు. ఇంకెన్నడూ నీ సంతోషం కోసం మరొక జీవిని చంపకు. షూట్ చేయవలసింది తుపాకీతో కాదు, కెమెరాతో. అది నిన్ను గొప్పవాణి చేస్తుంది అన్నారు. విచిత్రంగా వెంటనే జీపు ఇంజిన్ పనిచేయసాగింది. ఆ సాహెబ్ జీపుని వెనక్కి పోనిచ్చాడు. ఒక ఆంగ్లేయుణ్ణి, అది తుపాకీ పట్టుకున్న వాణ్ణి తన కుమారుడు ఎదిరించినందుకు పోలీసుల వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడవలసి వస్తుందోనని తండ్రి పెదవెంకమరాజు ఎంతో భయపడ్డాడు. కానీ తర్వాత ఆ సాహెబ్ పశ్చాత్తాపం పొంది ఆ పులి చర్మాన్ని తీసుకువచ్చి సత్యం కూర్చునే కుర్చీకి పాదపీఠంగా సమర్పించాడు. అదే ఈనాటికి ప్రశాంత నిలయంలో భగవాన్ బాబా సింహాసనం దగ్గర
పాతపీఠంగా ఉంది. ఈ ఒక్కొక్క సంఘటన సత్యం విశిష్ట వ్యక్తిత్వానికి దర్పణంగా నిలుస్తుంది. ఓం సాయిరాం.